ముందు చేయడానికి కాలం అందరూ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. ప్రేక్షక సోదరులకు అందరికీ నమస్కారం. I'm disappointed that's no women here. ఇది లాస్ట్ 2 times చేసిన ఇన్ఫర్మేషన్ మీ ముందర చేయలేదు, హైదరాబాద్లో చేశాను. ఐఎమ్ షూర్ మీరు అందరూ చూసి ఉంటారు. బట్ ఒక్కసారి 1 or 2 పాయింట్స్ మళ్ళీ తెచ్చుకుందాము. చిన్న స్పీకర్ దూరం పెట్టాను. గట్టిగా మాట్లాడినప్పుడు నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తాను. ఓకే అన్న వాయిస్ చూసుకోండి. ఈరోజు ఈ మీటింగ్ ఇక్కడ ఎందుకు పెట్టాను, హైదరాబాద్ ఎందుకు పెట్టలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది ఈ వెనకాల అడుగులో. సో ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ టు గ్రౌండ్ జీరో. ఇది కూడా చూపించాను మీకు లాస్ట్ టైం. నిందితులతో అవినాష్ రెడ్డి గారికి ఉన్న సంబంధం, నిందితులు అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నప్పటి గూగుల్ టేక్అవుట్లో ఇవన్నీ మీకు చూపించాను. మీరు అడగచ్చు, జస్ట్ పాయింట్స్ వర్ రేస్డ్, క్వశ్చన్స్ వర్ రేస్డ్. గూగుల్ టేక్అవుట్ 1000 కిలోమీటర్ల వరకు తప్పు చూపించవచ్చు అని నేను కూడా అడుగుతున్నాను. 1000 మీటర్లు తప్పు చూపించేటప్పుడు అది ఎందుకు ఇన్సైడ్ ద రెసిడెన్స్ అనే చూపిస్తుంది? అదేదో ఇంకో చోట చూపించవచ్చు కదా, ప్రతిసారి ఇట్లానే ఎందుకు చూపిస్తుంది? ఆలోచించండి. ఈ కాల్ రికార్డ్స్ చూపించాము. రంగిరెడ్డి సునీల్ యాదవ్ ఫోన్ చేస్తున్నప్పుడు సునీల్ యాదవ్ ఎక్కడ ఉన్నాడో అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇది చూపించాను లేదో తెలియదు. అవినాష్ రెడ్డి వాట్సాప్ రికార్డ్ 4 గంటల తర్వాత చాలా కాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కదా మనకి కాల్స్, యాక్టివిటీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ హి క్లెయిమ్స్. ఇవి ఎవరికి చేశారు, ఏం డిస్కషన్ అయింది ఇక్కడ అనేది ఒక క్వశ్చన్. ఈ టైమింగ్స్ చూస్తే మనకి అట్లీస్ట్ 4, 5, 15 ఈ మధ్యకాలంలో చాలానే ఉన్నాయి. ఇక్కడ మనం ఇంతకుముందు మీకు గుర్తుండొచ్చు, ఈ కేసు కన్నా అబ్జర్వ్ చేసినట్టు అజయ్ కుల్లం గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సిబిఐ స్టేట్మెంట్ మళ్ళీ నేను ఇవ్వలేదు అని చెప్పి కేసు కూడా పెట్టారు. కాకపోతే ఆ కేసులో సిబిఐ వాళ్ళు ఆడియో రికార్డింగ్ కూడా సబ్మిట్ చేశారు కోర్టులో. చెప్పడము 5 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ నడుస్తుంది. దాదాపు 5:30 ప్రాంతంలో an attendant
నాట్ ద డోర్ అని మీటింగ్ నడుస్తుండగా 5:30 ప్రాంతంలో ఎవరో వచ్చి జగన్ సార్ నేను పిలిచారు, వార్తమ్మ పిలుస్తుంది అని చెప్పి వెళ్ళి వచ్చి చిన్నాన్న చనిపోయారు అని చెప్పారు. దీన్ని ఈ టైమింగ్స్లో పోలిస్తే అనుమానాలు వస్తున్నాయి. మరి ఎందుకు ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు నాకు తెలియదు. ఎందుకంటే ఇదంతా క్లారిఫై చేయాలంటే ఈ పిలిచినట్టు మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. మరి వీళ్ళతో ఎందుకు మాట్లాడలేదు అన్నది నాకు తెలియదు. ఇంకొకటి టైం లైన్స్ ఒకసారి మళ్ళీ నేను మెన్షన్ చేశాను బ్రీఫ్గా. అవినాష్ రెడ్డి గారికి కాల్ వచ్చింది 6:25 సెకండ్ ఎల్లో కలర్ 6:26 అవినాష్ రెడ్డి గారికి కాల్ వచ్చింది. 6:26:15 6:27:28 ఉదయ్ ఫోన్ ఈ ఇంటి బయట ఉంది ప్రకారం. సో ఈ టైంకి మీరు టైం డిఫరెన్స్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 6:26 and 6:27:28 ఆడియో సారీ. సో 6:27:28 ఎవరు అవుట్సైడ్ లోపల నేను చూసాడో తెలియదు కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అవినాష్ గారు చెప్పారు ఆ నుంచి బయటకు వచ్చినప్పుడు దాదాపు ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఈ బయటకు వచ్చాక ఫోన్లో మాట్లాడుతున్నట్లుంది. ఇక్కడ మనం గమనిస్తే దాదాపు ఒక 10-15 మంది ఉన్నారు ఇంటి బయట, ఇంటి బయట. ఓకే, సో ప్రాబబ్లీ ఇంటికి వచ్చిన వెంటనే అయి ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది లేరు. అట్లీస్ట్ అని చెప్పడం పోలీసుకి ఫోన్ చేసినప్పుడు 50 మంది 100 మంది చేరుకున్నారు అంటున్నారు. నాకైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, బట్ తక్కువ మంది ఉన్నారు. ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయన ఫోన్ రికార్డ్ చూస్తే 6:26కి ఆయన కాల్ వచ్చింది. 6:27 ప్రాంతంలో ఇంటి బయట ఉన్నారు. 6:32కి నవీన్కి ఫోన్ ఉంది. ఈ నంబర్ అయితే నవీన్ వచ్చేసి భారతి గారికి చిన్న భారతికి ఫోన్ చేయాలంటే నవీన్కి ఫోన్ చేస్తారు. సో 6:32కి ఫోన్ చేశారు. దాదాపు 6 నిమిషాలు మాట్లాడారు. మరి ముందు ఆ కాల్స్ ఏంటి, ఈ కాల్స్ ఏంటి, ఎందుకు 6 నిమిషాలు మాట్లాడారు? 6 నిమిషాలు అంటే చాలాసేపు మాట్లాడినట్లు. మరి ఏం చెప్పారో క్లారిటీ లేదు. తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్కి కాల్స్ ఉన్నాయి. దెన్ అగైన్ హిస్ ఆబ్వియస్లీ కాల్డ్ శివప్రకాష్ రెడ్డి. సో కాల్స్ అయితే చేశారు. మరి ఏం చెప్పారు అక్కడ? ఈ 4-5 o'clock యాక్టివిటీ కాల్స్ ఏంటి, ఈ కాల్స్ ఏంటి, need to be explained. క్లీనప్ అయిపోయిందంతా ప్రాబ్లీ అరౌండ్ 7:28 మధ్యలో అయిపోయి ఉండాలి. ఈ కాల్స్ తర్వాత ఉండాయి. మరి ఏంటి ఇంత డిస్కషన్ నడిచింది? ఆల్ దిస్ టైమ్ ఇంతసేపు మాట్లాడినప్పుడు సాక్షిలో హార్ట్ అటాక్ ఎట్లా వచ్చింది? కంప్లైంట్ పెట్టిన కాల్స్లో ఏం డిస్కస్ చేశారు? ఐ నీడ్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్.
అత్యంత దారుణమైన రాజకీయంగా అత్యంత నీచమైన చర్య. ఒక వ్యక్తిని, ఒక ఎక్స్-ఎంపీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సౌమ్యుడిగా పేరు పొందిన ఒక ఎక్స్-ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వచ్చి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు. ఆయన వయసు చూసినా, ఆయన రెప్యుటేషన్ చూసినా, ఆయనంతటి సౌమ్యుడు ఎవరూ లేరు అన్న మాట ప్రతి నోట వినిపిస్తుంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇన్సిడెంట్ ఇంత తీవ్రంగా జరిగితే దర్యాప్తు చేస్తా ఉన్న తీరును చూస్తే బాధ అనిపిస్తుంది. దర్యాప్తులో నుంచి ఒక లెటర్ చూపించారు, ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశాడు అని చెప్పి ఆ లెటర్ లో ఒక డ్రైవర్ పేరు పెట్టి ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీస్ అధికారులు లెటర్ కూడా చూపించారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఇదే పోలీస్ అధికారులను, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరంతా మీరే అంటున్నారు, చిన్నారను బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూమ్ లో రక్తం కప్పుకొని ఆ తర్వాత బాత్రూమ్ కు తాను వెళ్ళి ఆ బాత్రూమ్ లో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడుని కొట్టుకొని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి, బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూమ్ లో కమోడుకు రక్తం పూసారు, కమోడు మీద రక్తం పూసారు. కమోడుకు తాను కొట్టుకొని, అంటే తనకు గిడినెస్ వచ్చి, తను మూర్చొచ్చి గిడినెస్ కమోడు కొట్టుకొని కింద పడి వెనకాల కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్ లో బెడ్ పక్కన అటాక్ చేసి, మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి, మళ్ళీ బాత్రూమ్ లో మళ్ళీ యాక్ట్ ని ఎనాక్ట్ చేసి, మళ్ళీ అక్కడ కమోడు మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ సుడదప్పి పడిపోయే క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు, ఈ చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్? అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా? దాని సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకులు చూస్తూ ఊరుకుంటారా? దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని. ఒక లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి డ్రైవర్ మీద నేరాన్ని నెపం నెడుతూ డ్రైవర్ మీద లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తా ఉన్నారు అంటే, నిజంగా ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి, ఒక ఎంపీ అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి, ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి, టోటల్ గా వేరే పద్ధతిగా తీసుకొని పోయే కార్యక్రమం దగ్గర నుండి జరుగుతా ఉంది. ఇక్కడ
నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను, వి వాంట్ సిబిఐ ఎంక్వైరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అసలు నమ్మకమే లేదు. నేను పోలీస్ అధికారులతో డిఐజీతోనూ ఎస్పీతోనూ మాట్లాడుతూ ఉండగానే అదే ఎస్పీకి నా కళ్ళ ముందరనే 2-3 సార్లు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఫోన్లు కనబడతా ఉంది. అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటే మీద చదివిన ఈ ఘటన మరుసటి రోజు ఇది మీకు అందరికీ గుర్తుంది. ఏ బేసిస్ మీద అప్పుడు ఇది వేశారో ఇంతవరకు నాకు ఆన్సర్స్ లేవు. ఆ రోజు ఈ మాట అన్నారు, ఈరోజు నేను మా వాళ్ళు చేశామంటున్నారు. అదన్నా అది తప్ప ఇది తప్ప, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు, లేదా మేమిద్దరం కాకపోతే ఎవరినైనా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. మొదట్లో ఒక సిట్ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ సిట్ ఆర్గనైజ్డ్ ఇమీడియట్లీ, హెడెడ్ బై ఏడీజీపీ. ఏడీజీపీ కింద డిఐజీ, వాళ్ళ కింద 2 ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ప్లస్ అదర్ పీపుల్. ఇంకా అంతకంటే తక్కువ నేను లిస్ట్ చేయలేదు, బట్ ఎవరు దాని కింద ఉన్నారు. సెకండ్ సిట్ 13th June, హెడెడ్ బై ఎస్పీ. ఇక్కడ ఏడీజీపీ అయితే ఇక్కడ ఎస్పీ, హెడెడ్ బై ఎస్పీ. వాళ్ళ కింద డిఎస్పీ, ఎస్డిపిఓ and others. So instead of, why did you this hierarchy ఎందుకు తగ్గించారు? థర్డ్ సిట్ October 2019లో, హెడెడ్ బై ఎస్పీ. వాళ్ళ కింద ఓన్లీ ఇన్స్పెక్టర్స్ అండ్ లోవర్ అఫీషియల్స్. క్రమంగా ఎందుకు సిట్ హైరార్కీ తగ్గించారు? ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు అంటే, ఫస్ట్ సిట్లో ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేశారు, 3 అరెస్ట్ చేశారు. సెకండ్ సిట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఒక సస్పెక్టా లేక ఏంటా, ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో కస్నూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అన్న మనిషి చనిపోయాడు. అది ఎందుకు, దాని గురించి డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. ఇంతకుముందు ఈ వాట్సాప్ కాల్స్ ఇవన్నీ మాట్లాడాం. ఐపీడిఆర్ డేటా ఈ టైంలోనే తెచ్చారు. తర్వాత ఎస్పీ వెళ్ళిపోయాడు. థర్డ్ సిట్లో ఏం చేశారో నాకైతే పెద్ద ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. సో ఐపీడిఆర్ డేటా రిక్వెస్ట్ గురించి ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన డాక్యుమెంట్ ఇది. చాలా మందిని డేటా తీసుకున్నారు. And this request was sent on 12/5/2019, which means it was done early in the period. Actually, no, this comes into the first sit, not even in the second sit. I was wrong. Okay? So, ఇప్పుడు మనం మాట్లాడే కాల్స్ గురించి కానీ లాట్ ఆఫ్ దిస్ అప్పట్లో తీసుకున్న ఇన్ఫర్మేషన్. శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ గురించి మాట్లాడారు. సస్పీషియస్ డెత్గా చిత్రీకరించారు. సూసైడ్ అని చెప్పారు. శనగ గుళికలు తీసుకొని చనిపోయాడు అని చెప్పారు. ఆయన మనిషి మీద ఈ లెటర్ ఉండింది. 2 లెటర్స్ ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి గారికి రాశారు. ఇది భాస్కర్ రెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి అని సంబంధాలు. ఈ లెటర్ గురించి చూపిస్తాను మళ్ళీ కొంచెము. ఈ లెటర్లో చూస్తే, ఈ లెటర్ ఆ మనిషి మీద ఉన్న లెటర్ చనిపోయినప్పుడు. ఇక్కడ ఒక హ్యాండ్ రైటింగ్ ఉంది, ఈడ హ్యాండ్ రైటింగ్ వేరేది ఉంది. నౌ దిస్ వాస్ క్లియర్లీ 2 different హ్యాండ్ రైటింగ్స్ అట్లీస్ట్.
డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్. అండ్ శ్రీరామ్ అనే ఇన్స్పెక్టర్ని బ్లేమ్ చేస్తూ ఆయన చావుకి కారణం రాశారు. శ్రీరామ్ అనే ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి గారి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్స్పెక్టర్. కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మాత్రం అప్పట్లో పక్కన పడింది. ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు కానీ అప్పట్లో పక్కన పడింది. ఎందుకు దీన్ని పక్కన పెట్టారు? అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అప్పట్లో శ్రీనివాస్ రెడ్డి చనిపోయినప్పుడు ఆ సూసైడ్ నోట్ ఫోరెన్సిక్స్ పంపించారు. నాకు తెలిసి ఫోరెన్సిక్స్లో కూడా డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ అని చెప్పారు. బహుశా మనిషి హ్యాండ్ రైటింగ్ కాదని చెప్పినట్లున్నారు. ఆ టైంలో దేవర్ డైరెక్షన్స్ నాట్ టు ప్రెషరైజ్ ద విట్నెస్ అని వచ్చింది. వెన్ యూ హ్యావ్ ఎన్ ఇన్సిడెంట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. మరి ఎందుకు లైట్ తీసుకోమని చెప్పారో నాకు తెలియదు. 2 డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ అని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోస్ట్ మార్టంలో చూస్తే ఆయన లివర్కి కిడ్నీకి మధ్యన బ్లడ్ ఉన్నింది, రక్తం ఉండింది లివర్ కింద. ఏదైనా శనగ గుళికలు తీసుకుంటే రక్తం రాదు, అది ఎందుకు ఉన్నింది? సో ఇట్ వాస్ క్లియర్లీ సస్పిషియస్ డెత్. కానీ దానికి కారణం ఎవరు అన్నది ఏం చేస్తారో నాకు తెలియదు. తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగినాక కొద్ది రోజులకి మళ్ళీ టీం మారింది. తర్వాత సిబిఐ పోవాల్సింది వచ్చింది. ఈ పిటిషన్ 3945 of 2019 మార్చ్లో ఫైల్ చేసిన పిటిషన్ ఫిబ్రవరి 2020లో ఇది నాకు అవసరం లేదు అని చెప్పి ఒక మెమో ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి. However, in view of changed circumstances, where the previous government was voted out and investigation no longer being used for such wrong political purposes, that grievance is not there అని చెప్పి అప్పుడు జడ్జి ఏమన్నారు, చనిపోయింది మీ అంకుల్, మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, నైతిక బాధ్యత ఉంది, చంపింది ఎవరో కనుక్కోవాలి, అది కూడా త్వరగా చేయాలి అని జడ్జ్ ఆర్డర్లో చెప్పారు. మీరు కోర్టుని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు, మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్కి ఏం డోకా లేదు అని. కానీ అట్లా అన్నంత మాత్రాన మీ బాధ్యత దాంతో తీరిపోలేదు. ఇప్పటికి చూస్తే రియాలిటీ, స్టార్క్ రియాలిటీ ఇస్ దట్ ఇప్పుడు చూస్తే ఇంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఈ మర్డర్కి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ అని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇంకొంచెం ముందరికి వెళ్దాము. శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏం జరిగింది? శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యింది 18 నవంబర్ 2021. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు కూర్చోదు? ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు కూర్చోదు? ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రి అంత ప్రతిపక్షంలో అవినాష్ ప్రతిపక్షంలో ఆయన హయాంలో అంతో ఎంతో ఏదైనా
ఏదైనా మా చిన్నాన్ని ఏదైనా ఎవరైనా ఏదైనా చేసి అదే చేసిందా వాస్తవం చెప్పాలి. అటువంటి దాన్ని కృషి చేసి ఒత్తిడి గురించి ఎన్నో చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మా కుటుంబంలోనే చేసి పెట్టే కార్యక్రమాలు చేస్తాం. మాట్లాడితే బాధ అనిపిస్తున్నటువంటి విషయాలు అటువంటి నాన్నను కూడా ఇక్కడ రాజకీయంగా కృషి చేస్తారు, రాజకీయంగా మాట్లాడుతారు, ఇంకెవరో చెప్పే కార్యక్రమాలు చేస్తాం. సో ఇక్కడేమో మళ్ళీ టీడీపీ వాళ్ళే చేశారు అంటారు. మరి టీడీపీ వాళ్ళు చేసేది మీ గవర్నమెంట్లో ఎందుకు పట్టుకోలేదు? 6-7 నెలలు ఉండింది మీ గవర్నమెంట్, నేను సిబిఐకి పోకముందు, ఎందుకు పట్టుకోలేదు? మొత్తం ఐ థింక్ 8-9 నెలలు ఉండింది మీ గవర్నమెంట్ వచ్చాక. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడేమో ఏం చేస్తామంటారు. ఎందుకు ఇట్లా మాటలు మారుస్తున్నారు? ఇది శంకర్ని అరెస్ట్ చేసినాక వచ్చిన కామెంట్. శంకర్కి అవినాష్కి సంబంధం ఉందని మీరు ఒప్పుకుంటున్నారా? శంకర్ని అరెస్ట్ చేశాక తర్వాత అవినాష్ అరెస్ట్ అవుతాడు అని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తున్నారా? డైరెక్షన్స్ ఇస్తున్నారా? ఆర్ యూ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద సిస్టమ్? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆ తర్వాత ఇంకో భరత్ యాదవ్ ఎవరో ఒక లెటర్ రాస్తాడు సిబిఐ డైరెక్టర్కు. దీంట్లో ఏమో హత్య చేయించింది నరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి. కొద్ది రోజుల తర్వాత కల్లూరు గంగాధర్ రెడ్డి ఇంకో లెటర్ రాస్తాడు. ఎంతమందిని ప్రలోభ పెడుతున్నారు, ఎంతమంది విట్నెసెస్ని ప్రలోభ పెడుతున్నారు. ఈయనేమో గంగాధర్ రెడ్డి నా మీద బ్లేమ్ వేస్తాడు. అండ్ సిబిఐ ఆల్సో అక్నాలెడ్జెస్, సిబిఐ కూడా చెప్తుంది తేడా ఉంది ఇక్కడ, ఇన్ఫ్లుయెన్సెస్ విట్నెస్ అవుతున్నారని చెప్పి. అలా సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు పెడతారు. ఇది ఉదయ్ కుమార్ రామ్ సింగ్ మీద. ఈ కేసు స్టే చేశారు హైకోర్టు. ఇంతవరకు కేసు పెట్టాక ఇంతవరకు ఈ రోజుకి కూడా ఈ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉదయ్ కుమార్ రెడ్డి నాకు తెలిసైతే కోర్టులో కౌంటర్స్ ఫైల్ చేయరు. కేసులు పెడతారు, మళ్ళీ రెస్పాన్స్ ఉండదు. మీరు పెట్టిన కేసు మీద హైకోర్టులో స్టే పెడితే దానికి మీరు కౌంటర్ కూడా ఫైల్ చేయరు, డేట్లు మళ్ళీ రావు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ యూ హ్యావ్ ఫర్ ద జ్యుడిషియరీ. అది స్టే చేసింది కోర్టు. ఏఎస్పీ రామ్ సింగ్ పై కడప కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. 195A323 506 రెడ్ విత్ 34 సెక్షన్స్ కింద సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు. వివేక హత్య కేసులో సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ తనను బెదిరిస్తున్నారంటూ ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయించాడు ఉదయ్ కుమార్ రెడ్డి. కోర్టు ఆదేశాలకు సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మీనాథ్ రెడ్డి అందిస్తారు. లక్ష్మీనాథ్. తర్వాత ఇంకొక కేసు, రామ్ సింగ్, నరెడ్డి రాజశేఖర రెడ్డి, నరెడ్డి సునీత. కేసుల మీద కేసులు, అంతా ఆఫ్టర్ ది అరెస్ట్ ఆఫ్ శంకర్. అఫ్ కోర్స్ దిస్ ఈవెన్చువల్గా కోర్టులో క్లోజ్ అయ్యింది, క్లోజ్ కాదు, యాక్షన్ వచ్చింది ఈ మధ్యనే అనుకోండి. బట్ శంకర్ హిస్టరీ గురించి ఐ థింక్ పులివెందుల్లో ఎవరికి తెలియని మనిషి ఉండకపోవచ్చు. శంకర్ని అరెస్ట్ చేసినాక అవినాష్ అరెస్ట్ అవుతాడని భయపడి ఇట్లా చేస్తారా, లేకపోతే మీ మీదకి వస్తుందని భయపడ్డారా నాకు తెలియదు. బట్ అంతవరకు కమ్మన్ ఉన్న వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్పించుకున్నారు,
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మాన్పించినాక కూడా సిబిఐ అయితే తన పని తను చేసుకుంటూనే పోతుంది. తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసినారు, ఒకరిని యాంటిసిపేటరీ బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు భరత్ యాదవ్ అయితే సిబిఐ డైరెక్టర్ కి లెటర్ రాశాడు. భరత్ యాదవ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పులివెందులలో దిలీప్ మహబూబ్ బాషాపై భరత్ యాదవ్ కాల్పులు జరపగా దిలీప్ మృతి చెందాడు. మహబూబ్ బాషా తీవ్రంగా గాయపడి చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంగా తలెత్తిన ఘర్షణతోనే భరత్ యాదవ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓ కీలక కేసులో సాక్షిగా ఉన్న తనకు ముప్పు ఉన్నట్టు సిబిఐ పోలీసులకు భరత్ యాదవ్ దరఖాస్తు చేసుకోవడంతో ఆయనకు తుపాకీ లైసెన్స్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సో కీలక కేసులో విట్నెస్ గా ఉన్నాడు కాబట్టి గన్ లైసెన్స్ ఇస్తారా? ఐమ్ నాట్ ష్యూర్. ఇటువంటి మనిషికి గన్ లైసెన్స్ ఎవరు ఇప్పించారు, ఎందుకు ఇప్పించారు? ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించి మన ఊర్లో ఎన్ని హత్యలు చేయించాలని ప్రయత్నిస్తున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాలి, ఇట్లాంటివి జరగకూడదనే నా ఈ పోరాటం. ఇంకా ఎంతమంది గన్ లైసెన్స్లు ఇప్పించారు? నెక్స్ట్ అవినాష్ అరెస్ట్ డ్రామా. కర్నూలులో జరిగింది, మనకందరికీ గుర్తుంది. 2-3 రోజులు కర్నూలు అస్సలు ఎవరు పోవడానికి లేకుండా తయారైంది. ఇది హాస్పిటల్, విశ్వభారతి హాస్పిటల్. ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు. మొత్తం ఈ రోడ్లో అంతా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10-15 హాస్పిటల్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, ఫార్మసీస్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ వీధి పరిస్థితి ఇట్లా ఉండింది. మిమ్మల్ని మీరు కాపాడుకునేదానికి ఎంతమంది ప్రాణాలు రిస్క్లో పెట్టారు? ఆ వీధిలోకి ఎవరు పోలేకపోతే ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్లో పేషెంట్స్ అనేది ఏంటి? పోలీసులు ఎందుకు అంతగా ఎవరిని రానికుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు? అవినాష్ పక్కనేమో అంతమంది మనుషులు ఉంటారు, కానీ హాస్పిటల్స్లోకి మాత్రం ఎవరు పోలేరు. ఇంకా ఓకే, దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫోటో. ఈ కార్పొరేట్ ప్లేస్లో వీళ్ళందరూ కూర్చున్నారు చూసారా? ఇది రోడ్డు పైన అనుకుంటా. రోడ్డు పైన వీళ్ళందరూ చెట్ల కింద నిల్చొని రోడ్డును బ్లాక్ చేసుకుంటూ దర్జా చేస్తున్నారు. ఏమన్నా న్యాయమా? అక్కడ హాస్పిటల్స్ పోవాల్సిన మనుషుల సంగతి ఏంటి? ఇంతగా నా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఇంకా ఏమేమి చేశారు? శంకరయ్యని సస్పెండ్ చేశారు మొదట్లో, ఆయనకు మళ్ళీ జాబ్ వచ్చేసింది. జాబ్ రాకముందు కొద్ది రోజుల ముందు 164 స్టేట్మెంట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉన్నాడు. ఆఫ్ కోర్స్ కస్నూరు శ్రీనివాస్ రెడ్డి గురించి మీకు చెప్పాను, చనిపోయాడు. గంగాధర్ రెడ్డి ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆయన చనిపోయాడు. భరత్ యాదవ్ని మర్డర్ ఛార్జ్ కింద అరెస్ట్ చేశారు. ఐ థింక్ ఇప్పుడు ఆల్రెడీ బయట ఉన్నాడు అనుకుంటా. అది ఎట్లా అంత ఫాస్ట్గా బయటకు వస్తారో నాకు తెలియదు. సిబిఐ ఆఫీసర్స్ మీద కేసులు పడేస్తారు, అరెస్టులు రానికుండా చేస్తారు. అండ్ ఇది మర్చిపోయాను చెప్పడానికి, అవినాష్ జైల్ ప్రివిలేజెస్ గురించి చెప్తాను. ఓకే, దస్తగిరి మీద కేసులు పెడతారు, దస్తగిరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఎప్పుడైతే ఆ డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారో అప్పుడు కోర్ట్ ఆర్డర్లో జడ్జి రాసిన స్టేట్మెంట్ ఇక్కడ పెట్టాను. ఆర్డర్లో పలికిన మాటలు నాకు చెప్పకుండా జడ్జి కోప్పడుతున్నారు.
పోలీసుల మీద నాకు చెప్పకుండా ఎట్లా ఈ మనిషిని అంత హడావిడిగా జైలు నుంచి హాస్పిటల్కి తరలించారు? ఇది పద్ధతి కాదు. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది తప్పు. యూ హ్యావ్ టు బి ఆన్సరబుల్ అని చెప్పి పోలీసుల మీద లిటరలీ అరుస్తున్నాడు. ఎట్లా జరుగుతుంది ఇది? ఎందుకు మీరు వీళ్ళనందరినీ ఇంతకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఎందుకు ఏం భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఆయన క్వశ్చన్స్ అడిగితే ఎస్పీ సబ్మిట్ చేసిన సమాధానం is telling it is vague and not satisfied to the court, not supported by medical statement, gross negligence from the Superintendent of Central Prison Kadapa. ఇది official order by the judge. కడప జైల్లో A4 దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు కడప జైలుకి ఈ శంకర్ రెడ్డి జైల్ అథారిటీస్ ఆయనకు హెల్ప్ చేశారు. అదే జైల్ అథారిటీస్ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తారు. అదే మనిషి కొడుకుని జైలుకి తీసుకెళ్తారు. దానికి మళ్ళీ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ముందే ప్లాన్ చేసుకున్నామని చెప్పి. హౌ డస్ దిస్ హ్యాపెన్? ఇదేమైనా మన ఇంట్లో పని అనుకున్నారా? అట్లే అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇంకా దీంట్లో ఆన్సర్స్ రావాలని చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ కాల్స్ ఏంటి, ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీటి గురించి అన్ని భయపడా? ఎందుకు ఆ భయం? ఎంతసేపు దేవుడికి తెలుసు అంటున్నారు. దేవుడికి తెలిసింది ఏంటి? సునీల్ యాదవ్ తల్లిదండ్రులు ఎవరితో మీకు తెలుసు అనుకుంటా. గజ్జల ఉమాశంకర్ వాళ్ళ అన్న జగదీష్, మధ్యలో ఇద్దరు ఎవరో మీకు తెలుసు అనుకుంటా. ఇన్ కేస్ యూ డోంట్ నో, ఇట్స్ వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గమనించండి, ఈ బట్టలు గమనించండి. డిఫరెంట్ క్లోత్స్, అంటే మల్టిపుల్ అకేషన్స్, ఒకే రోజు కాదు. అగైన్ డిఫరెంట్ అకేషన్. ఎన్నిసార్లు కలుస్తున్నాడు? ఒకసారా, 2 సార్లా? నాలుగు 5 సార్లన్నా? ఏంటి? అవినాష్ రెడ్డి గారేమో నాకు వీళ్ళు గుర్తుపట్టలేరు అంటాడు. అన్ని ఫోటోల్లో ఆయన కూడా ఉన్నాడు, ఈయన కూడా ఉన్నారు. ఏంటి మీ అన్యోన్యత? లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ కావాలి. నా దగ్గర ఆన్సర్స్ లేవు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. వివేకానంద రెడ్డి గారు పులివెందుల్లో కానీ కడపలో కానీ ఆయన అంటే తెలియని మనిషి లేదు. ఆయనకు ఇంత దారుణంగా హత్య జరిగితే ఇంతవరకు మనకు ఎందుకు ఆన్సర్స్ లేవు? ఈ క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఫేస్ చేసిన క్వశ్చన్స్ సమాధానాలు ఏంటి? ఐ నీడ్ ఆన్సర్స్. ఎట్లా ఇక్కడికి వచ్చారు? లాస్ట్ టైం కడపలో ఫేస్ చేసిన క్వశ్చన్ మీకు ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. అది డోర్ చూపిద్దాం అనుకున్నా, తర్వాత చూపిస్తాను. నాకు ఎనివెల్ షో యూ ఎక్కడ క్రైమ్ జరిగిందో. బట్ ఇఫ్
అంతలోగా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ క్వశ్చన్స్ at this point. అంటే అప్పుడు కూడా ఆధారాలు చూపించారు. అవినాష్ రెడ్డి దగ్గర కిరణ్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, కిరణ్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ గా జగన్ ద్వారా చూపిస్తున్నారు కొత్తగా దానిపైన. అప్పుడు చెప్పినట్టువి ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ క్లారిటీ ఉండింది. ఇప్పుడు చెప్పిన వాటికి క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ తక్కువ. ఆన్సర్స్ కావాలి. సో నేను ఇక్కడ క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నాను, నా దగ్గర ఆన్సర్స్ అన్నిటికీ లేవు. ఐ వాంట్ ఆన్సర్స్. జగన్ బాధ్యతను కూడా విచారించాల్సిన అవసరం ఉందా అని మీరు అనుకుంటున్నారా? ఆ స్టేట్మెంట్ చూస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్టేట్మెంట్ తర్వాత సిబిఐ చెప్పింది, సిబిఐ కౌంటర్లో విచారించాలి అని. విచారణ అయితే జరగలేదు. మరి ఎందుకు జరగలేదు? నిన్నేమో వేంపల్లో భారతి గారు ఈ ప్రజా సమస్యల పైన దృష్టి లేదు, కేసుని రిపోర్ట్ చేస్తున్నారు చెప్పారు. నిన్న వేంపల్లిలో భారతి గారిని ఎవరో క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగారు, ఈ హత్య జరిగింది కదా, అందుకే ఓటు వేయొద్దు వైఎస్ఆర్సీపీ పార్టీకి అని అడుగుతుంటే తను చెప్పారు, మాకు వేరే మాటలు లేవు, భయపడుతున్నాము అందుకే అని. అమ్మా పార్టీ, ఇక్కడ చనిపోయింది మీ మామగారు, మా నాన్నగారు, మీ మామగారు. మీ మామగారి చావు గురించి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఇదా మీ సమాధానం? రాజకీయాల్లో మీ సమాధానం? భారతి చెప్పాలి. వివేకానంద రెడ్డి చావు కారణమైన కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇందాక నేను రేస్ చేసిన క్వశ్చన్స్ ఆన్సర్స్ బయటకు వస్తాయని భయమా? ఏంటి మీ భయం? నాకు అర్థం కావట్లేదు. నాకు భయం అంటున్నారు. నాకు భయం అయితే ఇంత దాకా వచ్చేదన్నా? మీరు భయం పెట్టుకొని వణుకుతూ ఈ కేస్ డిస్కషన్ గురించి మాట్లాడొద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకొని దీని గురించి మాట్లాడితే గొడవలు చేసుకుంటూ మీరు వణుకుతూ ఎక్కడ ఓడిపోతారో అని చెప్పి మళ్ళీ ఏంటి మన మాటలు? ఫస్ట్ మీరు తేల్చండి, కేసు తేల్చండి. This is not appropriate behavior. Madam, protracted legal battle ఒక సైడ్ చేస్తున్నారు. On the other hand, election poll battle కూడా ఇద్దరు కలిసి వెయిట్ చేస్తున్నారు. So do you think justice will be delivered on ground politically rather before it getting delivered legally? So protracted legal battle, yes, ఇప్పటికి ఆల్రెడీ 5 సంవత్సరాలు అయ్యింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇది పొలిటికల్ బ్యాటిల్. ఈ పొలిటికల్ బ్యాటిల్కి మనకి June 4th ఆన్సర్ వచ్చేస్తుంది. పులివెందుల్లో ప్రజలు, కడప ప్రజలు, వీళ్ళందరికీ రాజారెడ్డి గారు మొదలుకొని రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు వీళ్ళ కోసం ప్రాణం ఇచ్చే మనుషులు. ఎందుకంటే వీళ్ళ కోసం వాళ్ళు ప్రాణం ఇచ్చేదానికి రెడీ ఉన్నారు. ఆ బంధంతో చాలా మందికి కన్ఫ్యూషన్ అయితే ఉంది, కానీ ఆ బాధ మాత్రం తీరని బాధ. ఏమి చేయాలో చాలా మందికి అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ చెప్తున్నాను, తప్పు చేయడానికి పది కాదు కదా 100 సార్లు ఆలోచించాలి. ఏదైనా మంచి పని చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. కోర్టుల్లో న్యాయం రావడం ఎప్పుడైతే, కానీ పులివెందుల ప్రజలకి, కడప ప్రజలకి ఇది ఒక అవకాశం. ఈ అవకాశం న్యాయం కోసం. ఇటువంటి సిచ్యుయేషన్ ఎవరికి రాదనుకుంటాయి. ఇలాంటి సందర్భాలు ప్రజలు
న్యాయ తీర్పు ఇవ్వగలుగుతారు అన్న సందర్భం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను ఎప్పుడు చూడలేదు. బహుశా పోయిన ఎలక్షన్లో ఛత్తీస్గఢ్లో ఒక సంఘటన జరిగినట్లుంది. కానీ పులివెందుల ప్రజలకి ఒక అవకాశం ఉంది. మన వివేకం సార్కి న్యాయం జరిగేలా చూడటం. ప్రతిసారి కోర్టుల్లో న్యాయం జరగాల్సిన పని లేదు. ఇక్కడ ప్రజల చేతుల్లో ఉంది. వివేకం సార్ మన మనిషి, మన కోసం కృషి చేసిన మనిషి. ఆయనకు న్యాయం ఇస్తారో లేదో మన చేతుల్లో ఉంది, మీ ఓటులో ఉంది. మీ ఓటు నిందితులకు వేస్తారా, న్యాయం పక్కన ఉంటుందా అనేది ఆలోచించాలా. ఇన్ని సంవత్సరాలు 1978 నుంచి మొదలుకొని 2019 వరకు వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు 1978 నుంచి 2019 వరకు మీకోసం శ్రమించారు. ఆ ఆప్యాయత అనుబంధం తీరనిది. ఈ అవకాశాన్ని పులివెందుల ప్రజలు, కడప ప్రజలు వదులుకోరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ బంధం అటువంటిది. ఎంత కష్టమైనా వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలి. చనిపోయిన వ్యక్తి మన దగ్గరికి మళ్ళీ వచ్చి న్యాయం చేయండి అని అడిగే పరిస్థితి కాదు. మన మనస్సాక్షిని మనం అడగాలి, ఏది మంచిది, మనం ఏం చేయాలి అన్నదానికి. ప్రజలు కరెక్ట్ డిసిషన్ చేస్తారని నేను నమ్ముతున్నాను. జగన్ పోటీ చేయడం మంచిదే, కానీ డిపాజిట్ రాదని నాకు చాలా బాధగా ఉంది. పులివెందుల్లో గత వారం రోజులుగా తిరుగుతుంటే ప్రజల బాధ కళ్ళల్లో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి భయంతో ఏం చెప్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు అనుకుంటా. ఇంకొకటి యాక్చువల్గా అర్థమవుతుంది అనుకుంటా, నోరు తెరిస్తే అబద్ధాలు వస్తున్నాయి. ఒక్కసారన్నా నిజము ఒప్పుకోవాలి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా, మీరున్న సిచ్యుయేషన్ చాలా ప్రికేరియస్ సిచ్యుయేషన్. రేపో మాపో పదవి పోతుంది అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త అండి. డోంట్ మేక్ టూ మెనీ ఎనిమీస్, యూ ఆల్రెడీ హ్యావ్ అ లాట్ ఆఫ్ దెమ్. రాజశేఖర రెడ్డి గారి వారసుల మధ్య డాక్టర్ వైఎస్ఆర్ లెగసీపై చాలా స్థాయిలో పోటీ నిర్వహించి జగన్ గారు, అవినాష్ రెడ్డి వైపు, మీరు షర్మిల గారు మీ వైపు. హూ ఇస్ ద యాక్చువల్ క్లైమేట్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్? వారసత్వం నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, కొన్ని ఈవెన్ రాజారెడ్డి గారు, నాకు ఏమైనా అన్యాయం జరిగితే, ఎవరైనా సరే ఎవరికైనా అన్యాయం జరిగితే పోయి వీళ్ళ దగ్గర నిలదీసి గట్టిగా అడుగుతారు. అడిగే ధైర్యం ఉండేది, అంత చనువు ఉండేది ప్రజలకి వీళ్ళతో. నేను కష్టాల్లో ఉంటే అన్యాయం జరిగింది అని పోయి ధైర్యంగా చెప్పగలిగి న్యాయాని కోసం పోరాడి తెచ్చుకునేవాళ్ళు. ఒకవేళ పొరపాటున వీళ్ళు తప్పు చేసినా నువ్వు తప్పు చేశావు అని ధైర్యంగా చెప్పగలుగుతారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి. అటువంటి రిలేషన్షిప్ ఉండేది రాజశేఖర రెడ్డి గారికి కానీ, వివేకానంద రెడ్డి గారి కానీ ప్రజలతోటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు పక్కన పెట్టండి, మాట్లాడే యోగ్యత కూడా లేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు
ఏ విధంగా వారసుడు అనిపించుకుంటాడు? ఆ లక్షణాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఆయనకి? ఏ ఒక్కటైనా కనిపిస్తుందా? ఇన్ఫ్యాక్ట్ ఆన్ ద కాంట్రరీ ఆలోచిస్తే సిచ్యుయేషన్ కంప్లీట్గా తారుమారైంది. ఈరోజు నాకు ఏమైనా అన్యాయం జరిగితే పోయి అడగడానికి భయము. మీరు ఏమైనా తప్పు చేశారో అని నేను చెప్పడానికి కాదు కదా, నాకు అన్యాయం జరిగింది, పక్కన మీ వాళ్ళు ఎవరైనా నాకు అన్యాయం చేస్తున్నారా అని పోయి చెప్పాలంటే భయము. ఎందుకు? నెక్స్ట్ పోలీసు వాళ్ళు కానీ సిఐడి వాళ్ళు కానీ నా మీద కేసు పెడతారు. అసలు అడగడం కాదు కదా, పక్కింటో వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా భయపడతాము. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు అంటే నాకు నా ఆత్మీయుడు అని ఎవరైనా పులివెందులో చెప్పుకోవాలంటే భయపడవలసిన స్థితి వచ్చింది. ఇది ఎక్కడ ఫ్రీడమ్ అండి? మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో, కానీ పులివెందులకు ఆ స్వాతంత్రం పోయినట్లుంది. కడపలో ఆ స్వాతంత్రం ఉన్నట్లు లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచించేది కూడా కొంచెం ఆలోచించాలి. ఇట్లా ఆలోచిస్తే కనుక మళ్ళీ మనకేమన్నా అవుతుందా అని చెప్పి. ఇంత నరకం ఉండకూడదు. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, రాజారెడ్డి గారు ఎవరైనా కానీ పోయి ధైర్యంగా వచ్చి పోయి మాట్లాడగలుగుతారు, నువ్వు తప్పు చేసావని చెప్పగలుగుతారు, పోరాడి వాళ్ళ హక్కులు తెచ్చుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితి వీళ్ళెట్లా వారసులు అవుతారు? ఇది కంప్లీట్ ఆపోజిట్. కొంచెం అర్థంలో చూసుకోండి, మీరు వారసుల్లా కనిపిస్తున్నారా?